సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింహాచలం టెంపుల్ నూతన ధర్మకర్తల మండలి నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయ శాఖ విడుదల చేసిన జీవో నెంబర్ 754 ప్రకారం ఈ కొత్త బోర్డును ఖరారు చేశారు. సింహాచలం నూతన పాలక మండలి చైర్మన్గా విజయనగరానికి చెందిన ప్రముఖ రాజకీయ నేత పోస్పాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఆయనతో పాటు మొత్తం 17 మంది సభ్యులతో కూడిన జంబో బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రముఖులకు చోటు కల్పించారు. ముఖ్యంగా భీమిల నుంచి కాసిరెడ్డి దామోదర్, చలమరి భారతి, పెందుర్తి నుండి కరక దేవుడు, నీటిపల్లి మహేష్, విజయనగరం నుండి కనకాల మురళీమోహన్, శృంగవరపుకోట నుండి మాకెన సీతారాం పాత్రులకు బోర్డులో స్థానం దక్కింది. అలాగే అరకు వ్యాలీ నుండి బీతల నీరజాలక్ష్మి కుమారి, పాడేరు నుంచి చల్లంగి జ్ఞానేశ్వరి ఎస్టీ కోటాలో ఎంపికయ్యారు. నరసరావుపేట, పొంగునూరు, టెక్కలి, అనపర్తి ప్రాంతాల నేతలకు కూడా ఈ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించారు. దేవస్థాన ప్రధాన అర్చకులు ఈ కమిటీలో ఎక్స్ అఫిషియో మెంబర్గా వ్యవహరిస్తారు. ఎస్కోట నియోజకవర్గం నుంచి అప్పన్న పాలక మండలి బోర్డు మెంబర్గా మాకిన సీతారాం పాత్రుడు నవీన్ ఎంపికయ్యారు. విశాఖ నుంచి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీకి సింహాచలం బోర్డు మెంబర్గా అవకాశం దక్కింది. ఈ నూతన పాలక మండలి పదవీకాలం బాధ్యతలో స్వీకరించిన నాటి నుంచి 2 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్తగా నియమితులైన సభ్యులతో దేవాదాయ శాఖ కమిషనర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గవర్నర్ పేరిట ప్రభుత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.